తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా? ముఖ్యంగా బీజేపీలో ప్రస్తుతం ఉన్న అన్నమలై ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడా? ఇది ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా అన్నమలై ఈ 2, 3 రోజుల్లో ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నాడని ఆయన బీజేపీకి దూరమై ఒక కొత్త పార్టీని కాకుండా ఒక సంస్థ లాంటిది ఏర్పాటు చేసి తర్వాత భవిష్యత్తులో దాన్ని పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చాలనే అభిప్రాయంతో అన్నమలై ఉన్నట్టుగా ఒక ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. ఈ 2, 3 రోజుల్లో ఈ అంశానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే తను నిర్ణయం తీసుకునే ముందు మాత్రం ఆయన బీజేపీ నాయకత్వాన్ని కూడా కలవబోతున్నారు. బీజేపీ నాయకత్వాన్ని కలిసి ఇన్ని రోజుల పాటు తనకు అవకాశం కల్పించారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించారు. ఇతర రకాలమైన అవకాశం కల్పించినప్పటికీ తాను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ఆయన ప్రస్తుతానికి చెప్పే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అంటుంది. జూన్ 4వ తేదీన అన్నమలై పుట్టినరోజు రోజు ఉంది. ఆ రోజే ఆయన తన రాజకీయానికి సంబంధించి తన కొత్తగా ఏర్పాటు చేసే ఒక సంస్థ గురించి సంబంధించినంత వరకు కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకు అన్నమలై సడన్గా బీజేపీకి దూరం కావాలని నిర్ణయించుకున్నారనేది కూడా ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి తెలుసుకుంటే మనకు కనబడుతుంది. నిజానికి తమిళనాడులో బీజేపీ పార్టీకి సంబంధించి కొంత ఊపు తీసుకొచ్చారు. ఖచ్చితంగా బీజేపీని కొంత స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది ఎవరే అంటే అది ఖచ్చితంగా అన్నమలై పేరే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. కర్ణాటక క్యాడర్కి సంబంధించిన ఐపీఎస్ అధికారిగా పనిచేసినప్పటికీ తమిళనాడులో ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ అనుసరిస్తున్న విధానాలు కానీ లేకపోతే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను గౌరవిస్తూ అభినందిస్తూ ఆయన పార్టీలో చేరారు. చాలా రోజు పార్టీని బీజేపీని చాలా యాక్టివ్గా అక్కడ కొంత ఆయన వరకు కొంత ముందుకు తీసుకెళ్ళినప్పటికీ ఎన్నికల ముందు కొంత బీజేపీ అక్కడ మార్పులు చేర్పులు చేయాలని భావించింది. ఆయన నా పదవి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఇతరులకు బాధ్యత అప్పగించారు. మొన్న జరిగిన ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు కానీ ఎక్కడ కూడా పోటీ చేసిన పరిస్థితి కనిపించట్లేదు. సో ఇప్పటికే తమిళనాడులో ద్రావిడ పార్టీల ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ఈ సమయంలో ఆయన కొత్తగా ఒక సంస్థను ఏర్పాటు చేసినప్పటికీ అది అంతిమంగా రాజకీయ పార్టీగా మారుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిజంగా ద్రావిడ మూవ్మెంట్లో తమిళనాడు రాజకీయాల్లో ఇంకొక పార్టీకి స్కోప్ ఉంటుందా? ఈ చర్చ కూడా ఒకటి జరుగుతుంది. ప్రధానంగా మనం చూస్తే మొదటి నుంచి తమిళనాడులో 2 పార్టీల ప్రభావం చాలా అధికంగా కనిపించింది. ఒకటి ఏఐడిఎంకే, రెండోది డిఎంకే. తాజాగా ఇటీవల జరిగిన ఎలక్షన్లో సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీని స్థాపించి ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిన పరిస్థితి కనిపించింది. సో అన్నమలై ఏ లైన్లో వెళ్ళబోతున్నారు? అక్కడున్న పరిస్థితి ఏంది? అక్కడ నిజంగా స్కోప్ ఉందా? తమిళనాడులో ఇంకొక రాజకీయ పార్టీ వచ్చేటందుకు ఆయన ఏ మూమెంట్తో వెళ్ళిపోతున్నారంటే దానికి అతని సన్నిహిత వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పూర్తిగా తమిళనాడులో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిని చూస్తే టీవీకే విజయం సాధించినప్పటికీ చాలా వరకు ఇంకా పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళలేకపోయారనేది అన్నమలై అభిప్రాయంగా కనబడుతుంది. ఏఐడిఎంకే పార్టీకి సంబంధించి ముఖ్యంగా జయలలిత చనిపోయిన తర్వాత ఏఐడిఎంకేకి సంబంధించి స్ట్రాంగ్ లీడర్ లేకపోవడం అనేది ఆ పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందిగా ఉంటుంది కనుక ఏఐడిఎంకే అనేది భవిష్యత్తు అంత ఈజీగా కాదు. ఆ పార్టీకి అంత ఈజీగా మళ్ళీ బలం పుంజుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితికి ఆ పార్టీకి రాదనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు. డిఎంకే పార్టీ ఓడిపోయినప్పటికీ స్టాలిన్ మరీ పార్టీని కొనసాగిస్తారు అన్న పరిస్థితికి వస్తే ఉదయనిధి ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే పార్టీకి సంబంధించి సిఎల్పి నేతగా ఉన్న నేపథ్యంలో ఆయన ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి శాసనసభ పక్ష నేతగా కొనసాగుతున్న పరిస్థితి కనిపించింది కనుక డిఎంకే కొంతవరకు ఉండే అవకాశం ఉంది. తమిళనాడులో చాలా పార్టీలు ఉంటాయి. ముఖ్యంగా ద్రావిడ పార్టీలకు సంబంధించినంత వరకు చిన్న పార్టీలు ఉన్నప్పటికీ వాళ్ళకు ఓట్ షేర్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకోసమే తమిళనాడులో ఎప్పుడు కూడా ఒక పార్టీ విజయం సాధించిన పరిస్థితి కనిపించదు. చాలా వరకు కూటములుగానే ఉంటుంది. డిఎంకే కూటమి ఉంటుంది, ఏఐడిఎంకే కూటమి ఉంటుంది. కానీ మొన్న మనకు కొంత విజయ్ పార్టీ ఒకటి మాత్రమే కొంత భిన్నంగా ఉన్న పరిస్థితి మనకి ఇప్పుడు కనిపించింది. సో అన్నమలై ఏ నిర్ణయం తీసుకుంటారు? రాజకీయ పార్టీకి ముందు ఒక సంస్థను ఏర్పాటు చేసి దాదాపు 2 ఏళ్ల పాటు పూర్తిగా పబ్లిక్లో ఉండాలి. తమిళ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏ రకమైన అంశాలను తీసుకెళ్ళాలి, తను బేసిక్ మూలమైన సిద్ధాంతాలను పక్కన పెట్టకుండా ప్రజలకు ఏం కావాలనే అంశాలను కొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలోనే ఈయన ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఈ అన్ని నిర్ణయాలకు సంబంధించినంత వరకు 1-2 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా బీజేపీని వీడబోతున్నారు. ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో దాన్ని పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలోనే అన్నమలై ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో కూడా చాలామంది ఈ రకమైన ప్రయోగాలు చేశారు కానీ సక్సెస్ అయిన శాతం మాత్రం చాలా తక్కువగా ఉన్నప్పటికీ అన్నమలైకున్న బలమైన సామాజిక వర్గం కానీ లేకపోతే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ వాటన్నిటిని చూసి ఖచ్చితంగా తాను ముందుకు తీసుకోగలుగుతాను, తమిళనాడులో ఇంకొక రాజకీయ శక్తిగా ఎదగడానికి తనకు స్కోప్ ఉందనే అభిప్రాయంతోనే అన్నమలై ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.